ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భాగంగా పొలం సర్వే రాళ్ళ మీన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేరేసుకున్నాడు. అందుకని ఇప్పుడు ఆ పేర్లు మొత్తం తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వే రాళ్ళ మీద ఉండేటువంటి పేర్లు, జగన్మోహన్ రెడ్డి పేర్లు తొలగించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. గతంలో సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి కూడా కొన్ని సర్వే రాళ్ళు తయారు చేయించారు. ఆ తర్వాత విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన బొమ్మ అయితే అప్పుడు తీసేసుకున్నాడు. కొన్ని అసలు రైతులకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటం, అదేవిధంగా స్టాంప్ పేపర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం, ఇవన్నీ కూడా కొంత విమర్శలకు దారితీసాయి. ఎన్నికల సమయంలో దీన్ని అవకాశంగా వాడుకున్నది కూటమి పార్టీలన్నీ కూడా. ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భాగంగా ఈ ప్రజలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకొని జిరాక్సులు మాత్రమే ఇస్తారు, ఈ భూములు కొట్టేస్తారనే ప్రచారం కూడా జనంలోకి వెళ్ళింది.